హన్మకొండ నగరంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణులు బస్తీ మే సవాల్ అంటూ బహిరంగంగా యుద్ధానికి దిగుతున్నాయి. నయీం నగర్ బ్రిడ్జ్ సాక్షిగా బ్రిడ్జ్ ను ఎవరు నిర్మించారు అనే దానిపై సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నిన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి తన అనుచరులతో నయీం నగర్ బ్రిడ్జ్ వద్దకు వచ్చి నానా హంగామా చేయగా ఇవాళ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ తన కార్యకర్తలతో కలిసి వచ్చి బ్రిడ్జ్ వద్ద బల ప్రదర్శన చేశారు. ఈ క్రమంలో అక్కడికి కాంగ్రెస్ నేతలు కూడా చేరుకున్నారు. దీంతో అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య తోపులాట చోటు చేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ను పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి, ఓవర్ టు యు. జమీమా, హనుమకొండలో అభివృద్ధి కార్యక్రమాలపై కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్లుగా రాజకీయం కొనసాగుతుంది. మొదటగా కాళోజీ కళాక్షేత్ర నిర్మాణంపై బీఆర్ఎస్ సంబంధించిన నేతల మధ్య కావచ్చు, ఇటు కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. పరస్పర మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఎవరికి వారే విమర్శలు కొనసాగిస్తూ వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ఏర్పాటు చేసినటువంటి కాళోజీ కళాక్షేత్రం కావచ్చు, అనేక అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి మేమే నిర్మించాం, మేమే ప్రతిపాదనలు పంపించి మేమే నిధులు తీసుకొచ్చామని బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ మిగతా నేతలంతా చెప్తున్నటువంటి నేపథ్యంలోనే బీఆర్ఎస్ నేతలు ఏవి పట్టించుకోలేదు. బీఆర్ఎస్ నేతలు ప్రతిపాదనలకు శంకుస్థాపనలకు కూడా చేయలేదు. శంకుస్థాపనలకి కొన్నిటికి పరిమితమయ్యారు. కానీ మిగతా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 9 నెలల పీరియడ్లో అన్ని నిధులకు మంజూరు చేయడం కావచ్చు, అన్ని శంకుస్థాపనల ప్రారంభోత్సవాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలకు ముందుండి కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి చేస్తున్నారు. నేనే చేశానంటూ కూడా ఆయనే మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ విషయాలన్నీ చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ఆ అభివృద్ధి కార్యక్రమాలపై ఎవరు క్రెడిట్ కొట్టేందుకు వారి ప్రయత్నాలు కొనసాగించినటువంటి నేపథ్యంలోనే మొదటగా కాళోజీ కళాక్షేత్రం సంబంధించి రగడ కొనసాగింది. ఆ తర్వాత నయీం నగర్ బ్రిడ్జిపై ప్రజెంట్ ఇప్పుడు ఆ రగడ కొనసాగుతుంది. ఇటీవలే తెలంగాణ భవన్లో కేటీఆర్ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ నేతలతో మాట్లాడుతూ కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డిపై కావచ్చు, ఇటు నయీం నగర్ నాలా బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ప్రతిపాదనలు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ శంకుస్థాపన చేసింది. కానీ చెప్పుకోలేకపోయాము, అభివృద్ధి కార్యక్రమాలు చేశాము, కానీ మేము చేసినటువంటి నయీం నగర్ నాలా బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించి ఈరోజు కాంగ్రెస్ ఎమ్మెల్యే పూలాభిషేకం చేయించుకుంటున్నారంటే కూడా ఆయన్ను ఈ విషయాలతో పాటు చాలా అసభ్య పదజాలంతో కూడా కేటీఆర్ మాట్లాడారు. ఈ కేటీఆర్ మాట్లాడినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి కౌంటర్ విసురుతూ తప్పకుండా ఆదివారం ఉదయం 10 గంటలకు అంటే నిన్న ఉదయం 10 గంటలకు నయీం నగర్ నాలా బ్రిడ్జ్ దగ్గరికి వస్తే బహిరంగ చర్చకు సిద్ధం, తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రావాలి, కేటీఆర్తో పాటు శిష్యుడు ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ను తీసుకురావాలంటూ కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నేతలకు సవాళ్లు విసినటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో నిన్న ఉదయం 10 గంటలకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి నయీం నగర్ బ్రిడ్జ్ దగ్గరికి చేరుకున్న తర్వాత ఆయనే మీడియాతో మాట్లాడుతూ ఎప్పుడు ఈ నయీం నగర్ బ్రిడ్జి నిర్మాణం కూలగొట్టారు, ఎప్పటి నుంచి పనులు ప్రారంభమై టెండర్ కావచ్చు, ఎన్ని కోట్ల నిధులు తీసుకొచ్చాం, గతంలో బీఆర్ఎస్ పార్టీ కేవలం ఎట్లాంటి పరిస్థితులు తీసుకొచ్చినట్టు కూడా అన్ని ఆయన మీడియాకు వివరించి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ కేటీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తి వాస్తవ పరిస్థితులు ఇవ్వంటూ కూడా ఆయన మీడియాకు తెలియజేసిన పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో బహిరంగ చర్చకు రానటువంటి కేటీఆర్ కావచ్చు, మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్కు గాజులు చీరలు పంపిస్తున్నాం, ఒకవేళ వారు నిజంగానే బహిరంగ చర్చకు వస్తుంటే మంగళహారతి కూడా తీసుకొచ్చాం, మంగళహారతితో స్వాగతం పలుకుందామని అనుకున్నాము, కానీ వారు రానందుడి నేపథ్యంలోనే చీరలు కావచ్చు గాజులతో పంపిస్తున్నామంటూ కూడా ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేయడంతో కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు ఈరోజు స్పందిస్తూ ఈరోజు ఉదయం 11 గంటలకు మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్తో పాటు మిగతా నాయకులంతా కూడా నయీం నగర్ నాలా బ్రిడ్జి దగ్గరికి వచ్చి అసలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ నాలా బ్రిడ్జి నిర్మాణానికి ఎటువంటి ప్రతిపాదనలు పంపించే, ఎటువంటి నిర్మాణానికి కృషి చేశాము, ఎంత మేరకు నిధులు కేటాయించాము, అసలు ఎప్పుడు ఏం జరిగినటువంటి విషయాలను కూడా దాస్యం వినయ్ భాస్కర్ మీడియాతో మాట్లాడి మీడియాలో కూడా అన్ని వివరాలు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆ తర్వాత అక్కడి నుంచి కూడా ఎప్పుడైతే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్స్ పరిధిలోటువంటి ఎప్పుడైతే 250 కోట్లను వరదలు వచ్చినప్పుడు కేసీఆర్ విడుదల చేశారు, అప్పటి నుంచే నాలా బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలన్నటువంటి నేపథ్యంలోనే ఆ నాలాకు ఉన్నటువంటి రిటైనింగ్ వాళ్ళంతా కూడా నిర్మించాము. కానీ ఎన్నికల కోడ్ రావడంతో ఎన్నికల కోడ్ ఉన్నటువంటి నేపథ్యంలోనే నయీం నగర్ నాలా బ్రిడ్జి నిర్మాణం జరగలేదు. కానీ ఇవాళ మేము చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల దగ్గర కాంగ్రెస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నేతలంతా
ఫోటోలు దిగుతున్నారంటూ కూడా మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే అక్కడ నయీంనగర్ బ్రిడ్జి పరిసర ప్రాంతాలన్నీ కూడా వినయ్ భాస్కర్ పరిశీలిస్తూ మీడియాతో మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కార్యకర్తలు అక్కడికి రావడంతో కొంత బీఆర్ఎస్ సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, ఇటు కాంగ్రెస్ సంబంధించినటువంటి నేతల మధ్య ఘర్షణ వాతావరణం తోపులాట చోటు చేసుకుంది. ఎందుకంటే మధ్యాహ్నం 12 గంటలకు వరంగల్ మేయర్ గుండు సుధారాని కాంగ్రెస్ నేతలతో కలిసి అక్కడ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఉదయం 11 గంటలకు వినయ్ భాస్కర్ ఏర్పాటు చేశారు. అయితే 11 గంటల నుంచి 11:40, 11:30 నుంచి కూడా వినయ్ భాస్కర్ అక్కడే పరిశీలించి మీడియాతో మాట్లాడుతున్న నేపథ్యంలోనే కాంగ్రెస్ నేతలు అక్కడికి రావడంతో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్లుగా నయీంనగర్ బ్రిడ్జి పరిసర ప్రాంతాలన్నీ మారిపోయి కూడా కొంచెం చాలా టెన్షన్ వాతావరణం తలెత్తినటువంటి పరిస్థితులను చూసాం. ఆ తర్వాత వెనువెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని ఇరు వర్గాలను, ఇటు కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నేతలను కావచ్చు, ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలను చెదరగొట్టేటువంటి ప్రయత్నం చేసి వారికి సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా మేమే నయీంనగర్ బ్రిడ్జి నిర్మించామని ఎవరికి వారే పోటాపోటీగా నినాదాలు చేయడం కావచ్చు, ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలేమో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై నినాదాలు చేయడంతో నయీంనగర్ ఆ బ్రిడ్జి ప్రాంతం కావచ్చు, నయీంనగర్ రోడ్డు ప్రాంతం అంతా కూడా కాసేపు అంతా టెన్షన్ వాతావరణం నెలకొన్నటువంటి నేపథ్యంలోనే కాసేపు ఆ మెయిన్ రోడ్డుపై అంటే అదే నయీంనగర్ నాలా బ్రిడ్జి నుంచే కరీంనగర్ నుంచి వరంగల్ వెళ్ళేటువంటి ప్రధాన రహదారి ఇక్కడ అనేక మార్లు వర్షం కొట్టినప్పుడు వరదలు వచ్చినప్పుడు ఈ నయీంనగర్ నాలా బ్రిడ్జ్ ద్వారానే అనేక కాలనీలు మునిగిపోయిన నేపథ్యంలోనే ఈ సమస్య తీరితే ఇక్కడైతే 20 కాలనీకి సంబంధించి నయీంనగర్ కావచ్చు, క్రాంతినగర్, రామ్నగర్, మిగతా కాలనీలకు సంబంధించినటువంటి వరద ముంపు ఉండనటువంటి నేపథ్యంలోనే స్థానికులు కావచ్చు, రాజకీయ విశ్లేషకులంతా కూడా ఇది ఎప్పటి నుంచో సమస్య తీరాలని చేర్చుకున్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి 5 నెలల్లోనే అక్కడే కుర్చీ వేసుకొని నేనే నిర్మించాను, నేనే కృషి చేశానంటూ కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి చెప్తున్నటువంటి నేపథ్యంలోనే ఏమో ఆయన చేయలేదు, మేమే నిర్మించామని బీఆర్ఎస్ పార్టీ చెప్పడంతోనే ఈ క్రెడిట్ ఫైట్ కోసం నయీంనగర్ నాలా బ్రిడ్జ్ అయితే కేర్ ఆఫ్ అడ్రస్గా మారినటువంటి నేపథ్యంలోనే ఈ రోజంతా హన్మకొండ నగరంలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్లుగా ఫైట్ మారినటువంటి పరిస్థితులను చూసాం. అయితే కాసేపటి క్రితం వరకే బీఆర్ఎస్ పార్టీ నేతలను అక్కడి నుంచి నయీంనగర్ బ్రిడ్జి దగ్గర నుంచి ఆ ఘర్షణ వాతావరణం తలెత్తడంతో పోలీసులు అరెస్ట్ చేసి హన్మకొండ పిఎస్కు తరలించారు. కానీ బీఆర్ఎస్ పార్టీ నేతలేమో కావాలని కాంగ్రెస్ పార్టీ నేతల నుంచి ఫోన్ రావడంతో నగర వ్యాప్తంగా మమ్మల్ని అరెస్ట్ చేసి నగర వ్యాప్తంగా తిప్పిన తర్వాతనే వదిలిపెట్టారని బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. కొద్దిసేపటి క్రితమే మళ్ళీ మీడియాతో మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ మాట్లాడుతూ నాయని రాజేందర్ రెడ్డి ఇలా మాట్లాడడం సరైనది కాదు, బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి పనులను కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి శంకుస్థాపనల దగ్గర ఫోటోలు దిగి కాంగ్రెస్ క్రెడిట్ కోసం తపన పడుతున్నట్టు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ చెప్తున్నటువంటి పరిస్థితులు కనబడుతుంది. ఇటు కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి వ్యక్తిగత దూషణలకు వెళ్తున్నారు. అసలు నా చరిత్ర ఏందో నాకంతా తెలుసు, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ప్రజలు తెలుసు, కానీ నాయన్ రాజేందర్ రెడ్డి చరిత్ర గురించి చెప్తే మళ్ళీ బయట తిరిగలేవు. నాయన్ రాజేందర్ రెడ్డికి వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో సంపాదించి బయట ఇతర దేశాలలో అక్కడ సొమ్ము కూడబెడుతున్నట్టు కూడా అనేక ఆరోపణలు మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి ఈ వ్యవహారం అంతా కూడా ఇంకా ఎలాంటి పరిణామాలకు దారితీసింది, వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు ముందు ఎట్లా ఉంటాయంటూ కూడా రాజకీయ విశ్లేషకులు అనేక రకరకాల చర్చ జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 9 నెలల్లోనే ఈ వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ క్రెడిట్ ఫైట్గా మారడం అయితే చాలా చర్చ మారిన పరిస్థితి. మరి దీనికి సంబంధించి కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి మరోసారి ఎట్లా స్పందిస్తారు, బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ఎటువంటి కార్యక్రమాలతో ముందుకెళ్తాయో చూడాలి. జమీమా. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.